యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బర్ల రెసిపీ అండి. చూస్తున్నారు కదా, టేస్టీ స్నాక్స్. మేమైతే నైట్ ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని సరిపడేంత వాటర్ వేసి దాంట్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఇలా చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మెత్తగా అయితే చాలు. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు తీసుకున్నాం మేము. స్టవ్ ఆన్ చేసుకొని మనం చిన్న కడాయి వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇలా కొద్దిగా మనము కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే మనము తింటారు చాలామంది, కచ్చపక్క ఉండకుండా అది టేస్ట్ బాగా వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈజీ రెసిపీ అండి. పిల్లలకి, పెద్దవారికి హెల్దీ స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు మనము. ఇది చిన్నపిల్లలకు, పెద్దవారికి కూడా చాలా ప్రోటీన్ రెసిపీ కాబట్టి ఇది నేను స్నాక్స్ లాగా ఈవినింగ్ కానీ ఇలా బాక్స్లో కానీ చేసిస్తూ ఉంటాను పిల్లలకి. దీనికి తాలింపు వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా అయిపోతుంది బొబ్బల రెసిపీ వచ్చేసి. ఇది చాలామంది తెలిసిన రెసిపీయే, కానీ కొంతమంది మర్చిపోతారు, కొంతమందికి తెలియకుండా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మగారు చేసిచ్చేవారు ఈ రెసిపీ. ఆ తర్వాత నేను తిన్నానంటే మళ్ళీ మా అత్తగారు చేసిస్తే తిన్నాను. అప్పటిదాకా నేను తినలేదు, నాకు అది చేయరాలేదు కూడా. తర్వాత మా అత్త దగ్గరే నేర్చుకున్నాను ఇది ఈజీ రెసిపీ. తను చాలా బాగా చేస్తారు, తన దగ్గర నేర్చుకున్నాను. ఇది ఏం లేదు, తాలింపు వేస్తే బాగుంటుంది అన్నారు. నేను కూడా ట్రై చేశాను, ఈజీగా టేస్టీగానే వచ్చింది. అప్పటి నుంచి మా పిల్లలకి చేసిస్తూ ఉంటాను నేను, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. చూస్తున్నారు కదా, కొత్తిమీర, కళ్యామాకు ఇలా కట్ చేసి దాంట్లో వేసేసారనుకోండి, ఇక ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నారనుకోండి చాలు. ఇది కొద్దిగా ఆయిల్లో ఇలా బాగా వేయించుకుంటే అయిపోతుందండి. నేనైతే నైట్ 4 అవర్స్ నానబెట్టి పొద్దున చేసుకుంటున్నాను 2 విజిల్స్ వేసి. మీరు ఒకవేళ మర్చిపోయారనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మార్నింగ్ మీరు పెట్టుకున్నారు, ఒక 6 విజిల్స్ కుక్కర్లో పెట్టుకుంటే చాలు. ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్కర్లో పెట్టుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక తాలింపు అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, టేస్టీ స్నాక్స్ పిల్లలకు చాలా బాగుంటుంది. మీరు ఏం ఈజీ రెసిపీ అండి, ఎంత ప్రాబ్లం ఏం లేదు. ఇది కొద్దిసేపు ఇలానే మనం వేయించుకున్నాం అనుకోండి చాలు. దీంట్లో మీరు కావాలంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, ఇంకా టమాటో సాస్ కానీ, సోయా సాస్ కానీ కొద్దిగా లైట్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు. వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకుంటున్నాం, చూస్తున్నారు కదా. పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు ఇలానే పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి. ఆ తర్వాత బొబ్బర్లు వేస్తున్నాము. అన్ని బొబ్బర్లు వేసుకుంటే ఆ తర్వాత 2 నిమిషాల పాటు ఇలానే మొత్తం కలుపుకోండి. చూస్తున్నారు కదా, మొత్తం కలుపుకున్నాక టేస్టీ హెల్దీ స్నాక్స్ అండి, చాలా టేస్టీ. పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారు, పెద్దవారు కూడా హ్యాపీగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలా అని మనం ఆలోచించకుండా తొందరగా అయిపోయే ఈజీ రెసిపీ. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. అయిపోయింది బొబ్బల రెసిపీ, ఈజీ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. కొద్దిగా పైనుంచి కారం వేసుకున్నామండి టేస్ట్ కోసం. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా ఏం కాదు. చూసారు కదా, అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. లైక్ చేయండి.